హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చికెన్ తందూరి టోస్ట్ చేయబోతున్నాను. నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. నేనైతే ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తాను, రండి చూసేద్దాం. జింజర్ పేస్ట్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, కారం, లెమన్ వాటర్, పుట్నాల పప్పు పొడి, రోస్టెడ్వి పుట్నాల పప్పు వస్తుంది కదా, దానికి పౌడర్ వేసుకున్నాను ముందే. ఇది పసుపు. ఇప్పుడు దీంట్లో మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని అన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అస్సలు కలపకూడదండి, దీన్నే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నా. ఇప్పుడు దీనంతా మనం ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకొని, నేను ముందుగానే ఇలా సాల్ట్ వాటర్లో 20 మినిట్స్ నానేసాను. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసి మనం కలుపుకున్న పేస్ట్లోకి దీన్ని పెట్టేద్దాం. సో ఇప్పుడు నేను ఈ మసాలాలో పెట్టేసి మసాలా బాగా పట్టించేస్తా. మొత్తం బాగా పట్టించాలి. ఇట్లా మనం దీనికి కాట్లు పెట్టుకుంటాం కదా, మెయిన్ ఇక్కడ మాత్రం మనం లోపలికి ఇక్కడ బాగా మొత్తం అండే మాత్రం పెట్టుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం మసాలాని మనం పట్టించుకోవాలి. చూడండి, ఇట్లా మసాలా అంతా బాగా పట్టించాక మనం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అనేది బాగా మనకి దీనికి ఇంకుతుంది లోపలికి. మనం కోడిని రోస్ట్ చేసుకునే ముందు ఫస్ట్ దీన్ని మనం ప్రీహీట్ చేసుకోవాలి 20 మినిట్స్. ఇక్కడ టైమర్ ఉంది కదా, ఇక్కడ 20 దగ్గర పెట్టుకొని బోత్ సైడ్స్ పైన కింద 2 సైడ్స్ హీట్ కావాలంటే ఇది ఇక్కడ పెట్టుకొని హీట్ మన ఇష్టం 250, 200, 150. నేనైతే 200 పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఆన్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మనం ఓవెన్లో పెట్టేసుకుందాం. పెట్టే బయట మనం దీన్ని టోటల్గా 60 మినిట్స్ పెట్టుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి 1 సైడ్ 30 మినిట్స్ పెట్టి మరి దాని 30 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ 30 మినిట్స్ పెట్టాలనుకుంటున్నా. సో ఫస్ట్ మనం 30 మినిట్స్ పెట్టుకుందాం. ఓకే, ఎంతో టేస్టీ చికెన్ తందూరి రోస్ట్ రెడీ. ఓకే, ట్రై చేసేద్దామా ఎలా ఉందో మరి. ఎట్లుంది? సూపర్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైతే ఈ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.